గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు. కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు. కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు. కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు. కుప్పి కటారములతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొరబు సింగారాల గోవిందరాజు, కురులు దూవించుకొని గోవిందరాజు. గొరబు సింగారాల గోవిందరాజు, కురులు దూవించుకొని గోవిందరాజు. తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి, తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి. కురిసి వరములెల్ల గోవిందరాజు, కురిసి వరములెల్ల గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్న. ఓం నమో గోవిందరాజాయ నమో నమః. శుభ సాయం. చక్కని ఆనందాన్ని పంచి ఇచ్చేటువంటి స్వామివారు శ్రీ గోవిందరాజ స్వామివారు అదిగో తమ యొక్క అద్భుతమైనటువంటి ప్లవోత్సవం తిరుపల్లి ఓడమనేటువంటి అందమైనటువంటి ద్రావిడ శబ్దంతో చెప్పబడుతున్నటువంటి స్వామివారి ఉత్సవ విశేషం చక్కగా ఈనాటికి 5వ దినంగా సాగుతూ ఉన్నటువంటి అందమైనటువంటి జలక్రీడా విశేషం. అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవ విశేషానికి ఆధారంగా నిలిచినటువంటి ఈ చక్కని ఉత్సవ విశేషానికి నాంది పలుకుతూ అదిగో
గోవిందరాజస్వామివారిగా ఆ వెంకట నాయకుడు అందిస్తున్నటువంటి ఆనందహేళ శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ తే నమః. అదిగో అందమైనటువంటి అమ్మవార్లతో కలిసి ఆనందంగా జలక్రీడాసక్తమైనటువంటి చిత్తంతో స్వామివారు సమస్తమైన భక్తులకు ఆనందాన్ని పంచిచ్చేటువంటి శుభ సాయంకాల సమయం. చక్కని క్రోధినామ సంవత్సరంలో ఉత్తరాయణంతో కూడినటువంటి ఈ మాఘమాస శుక్లపక్షంతో కూడిన అందమైనటువంటి సోమవారం నాడు అద్భుతమైనటువంటి దేవదేవుడు ఉభయ దేవేరులతో కలిసి చక్కగా సాగిస్తున్నటువంటి జలక్రీడ భగవంతుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని నిరంతరం అనుభవించేటువంటి భక్తులు ఆ భగవద్వైభవానికి దాసోహమై స్వామివారి యొక్క శరణాగత విశేషం చేత తమ యొక్క జీవితాలను ధన్యం చేసుకుందామని ఎప్పటికప్పుడు వారు ఆ భగవత్ సేవలో నిమగ్నమవుతూ ఉన్నారు. అదిగో పుష్కరిణి మెట్లపై కూర్చొని ఉన్నటువంటి భక్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి నామస్మరణ చేస్తూ తెప్ప మీద విహరిస్తున్నటువంటి మాతృమూర్తులిద్దరితో కలిసి వేంచేసినటువంటి స్వామివారిని దర్శించి తమ యొక్క జన్మ ధన్యమైనట్లుగా భావిస్తూ ఉన్నారు. స్వయంగా పితృవాక్య పరిపాలన కోసం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతాదేవితో తమ్ముడు లక్ష్మణుడితో కలిసి అడవులకు బయలుదేరి వెళ్ళినప్పుడు అయోధ్యాపురవాసులు పవిత్ర గంగానదీ తీరంలో నిలబడి కనుసూపు మేర వరకు శ్రీరామచంద్రుడిని చూస్తూ వీడ్కోలు చెప్పినట్లుగా ఇక్కడ ఆ వెంకట రాఘవుడుగా ఒకానొకప్పుడు రాఘవుడుగా తాను ప్రకాశించినటువంటి స్వామి వెంకట రాఘవుడుగా గోవిందరాజస్వామి వారిగా ఇప్పుడు విహరిస్తుంటే భక్తులందరూ అదే తమకంతో స్వామివారిని తాము దర్శిస్తూ ఆ భగవంతునికి సాగిస్తున్నటువంటి ఆనంద కర్పూర నీరాజనాది విశేషాలను తాము ఇక్కడ కనులారా దర్శిస్తున్నారు. అదిగో దేవదేవుడు కడగంటి చూపలతో అమ్మవార్లతో కలిసి ఇస్తున్నటువంటి ఆనందహేళ. శ్రీ వెంకటాచల విభో పరావతారా దేవాధిదేవ ఫణిరాజ విహంగరాజ రాజత్కిరీట మణిరాజ విరాజితాంగ్రే రాజాధిరాజ యదురాజ కులాధిరాజ గోవిందరాజ విజయీ భవ గోపచంద్ర. గోవిందచంద్రుడు గోవిందరాజుగా అద్భుతమైనటువంటి దేవతల యొక్క అందమైనటువంటి కిరీటాల నుంచి జాలువారేటువంటి రత్నాల కాంతులతో ఎర్రబడినటువంటి పాదపద్మ ద్వంద్వంతో ప్రకాశిస్తూ స్వామివారు ఫణిరాజైనటువంటి ఆదిశేషుని మీద చక్కగా పవళించినటువంటి ఆ పరంధాముడు సర్పాలకు శత్రువైనటువంటి గరుత్మంతుని యొక్క అందమైనటువంటి రెక్కల మధ్యలో చక్కగా ఒదిగినటువంటి వారై అందమైనటువంటి మాతృమూర్తులతో కలిసి చక్కగా విహరించేటువంటి ఆ విహారయాత్రకు
ఆనందాన్ని కలిగించేటట్లుగా ఇక్కడ జలవిహారయాత్రను సాగిస్తున్నటువంటి స్వామి అందమైనటువంటి ప్రకాశవంతమైన కిరీటాలు ధరించినటువంటి అమ్మలతో కలిసి తాను స్వయంగా పాండ్య కిరీటాన్ని ధరించినటువంటి పరంధాముడు రాజాధిరాజుగా యదురాజ కుల రాజచంద్రుడుగా ప్రకాశించేటువంటి కృష్ణచంద్రుడుగా గోవిందరాజ మహానుభావ విజయీభవ, మీ యొక్క అద్భుతమైనటువంటి పరాక్రమ విశేషంతో కూడినటువంటి మీ చరిత్ర మాకు విజయాన్ని చేకూరుస్తుంది స్వామి అని అద్భుతమైనటువంటి ఆ భగవంతుని యొక్క దివ్య వైభవాన్ని దర్శిస్తూ అదిగో ఆ ప్రకాశవంతమైనటువంటి ఆ భగవానుని కీర్తిస్తూ ఉన్నారు. మహానుభావ గోవిందరాజ, అద్భుతమైనటువంటి మీ యొక్క శ్రేష్టమైనటువంటి మీ కరుణారసపూర్వకమైనటువంటి స్తుతి మా హృదయాలకు ఆనందాన్ని కలిగిస్తుంది స్వామి అంటూ ఆ భగవంతుణ్ణి చక్కగా కీర్తిస్తున్నారు. అదిగో ఈ అనిర్వచనీయమైనటువంటి 5వ దినం నాడు కళ్యాణ మండపంలో ఈనాటి సాయంకాలం స్వామివారు ఆంజనేయ స్వామి ఎదురుగా చక్కగా తళిగలు ఆరగించి ఉభయ దేవేరులతో కలిసి ఇప్పుడు పుష్కరిణితో కృష్ణదేవరాయ పుష్కరిణిలో చక్కగా ఆ స్వామివారు సన్నిధి వీధికి ఎదురుగా ఉన్నటువంటి స్థానం నుంచి కదిలి ఇదిగో పెద్ద వీధి ఉత్సవాన్ని పూర్తి చేసుకొని ఇక్కడ అందుకుంటున్నారు ఆనంద కర్పూర నీరాజనాన్ని. కోనేటమ్మ చల్లని జల తరంగాల మీద సాగుతూ స్వామివారు వెంకటేశో వాసుదేవ ప్రద్యుమ్నో అమిత విక్రమ సంకర్షణో నిరుద్ధశ్చ శేషాద్రిపతిరేవ చ జనార్దన పద్మనాభో వెంకటాచల వాసినః సృష్టికర్త జగన్నాథో మాధవో భక్తవత్సలః గోవిందో గోపతిః కృష్ణః కేశవో గరుడధ్వజః వరాహో వామనశ్చైవ నారాయణ అధోక్షజః శ్రీధరః పుండరీకాక్షః సర్వదేవస్తుతో హరిః శ్రీనృసింహో మహాసింహః సూత్రాకారః పురాతనః. ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని మనస్సులో నిరంతరం ధ్యానించి పూజించి అనుభవించి ఆనందించేటువంటి మహాత్ములు ఎన్ని విధాలుగా ఆయన్ని కీర్తించినా తమకు తనివి తీరలేదంటారు. సాక్షాత్తు వేలాది నాలుకలు కలిగినటువంటి ఆ శేషుడే స్వయంగా భగవంతుణ్ణి కీర్తించలేడు అనగా ఇక సామాన్యులైనటువంటి వారి మాట ఎంత. అందుకనే ఇక్కడ ఆయనను వెంకటనాయకుడుగా, వాసుదేవుడుగా, ప్రద్యుమ్నుడుగా, సంకర్షణుడుగా, శేషాద్రిపతిగా ప్రకాశించేటువంటి స్వామి గోవిందరాజుగా ఇదిగో చక్కని తన యొక్క పూర్తివంతమైన ఆనందాన్ని ఇస్తున్నారు. గోవింద దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా.
కామ మోక్షతతులు నీ శోభనాలు హర్మిలి నాలుగు వేదాలదే నీదరులు ధర్మార్థ కామ మోక్షతతులు నీ శోభనాలు హర్మిలి నాలుగు వేదాలదే నీదరులు నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు కూర్మము నీ లోతు కూర్మము నీ లోతు ఓ కోనేరమ్మ నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు కూర్మము నీ లోతు ఓ కోనేరమ్మ దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు ముక్కులు లోక పావని నీకమ్మా తగిన గంగాది తీర్థములు నీ కడళ్ళు జగతి దేవతలు నీ జల జంతులు తగిన గంగాది తీర్థములు నీ కడళ్ళు జగతి దేవతలు నీ జల జంతులు గగనపు పుణ్యలోకాలు నీదరి మేడలు మొగిని చుట్టూ మాకులు మునులోయమ్మ గగనపు పుణ్యలోకాలు నీదరి మేడలు మొగిని చుట్టూ మాకులు మునులోయమ్మ దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా వైకుంఠ నగరము వాకిలే నీ ఆకారము చేకొను పుణ్యములే నీ జీవభావము వైకుంఠ నగరము వాకిలే నీ ఆకారము చేకొను పుణ్యములే నీ జీవభావము ఏకడను శ్రీ వెంకటేశుడే నీవునికి దీకొని నీ తీర్థమాడితిమే కావవమ్మ ఏకడను శ్రీ వెంకటేశుడే నీవునికి దీకొని నీ తీర్థమాడితిమే కావవమ్మ దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా వేవేలు మొక్కులు. ఓం నమో గోవిందరాజాయ జలవిహార ఆనందదాయకాయ నమో నమః. అదిగో దేవదేవుడు దేవేరులతో కలిసి చక్కగా నల్లని చీకట్లు కమ్ముకున్నటువంటి ప్రపంచంలో
విద్యుద్దీప కాంతులతో వలయాలు సృష్టిస్తున్నటువంటి జలాల మీద చక్కగా తేలియాడుతున్నటువంటి తెప్ప మీద అందమైనటువంటి అమ్మలు ఇరువురితో కలిసి స్వామివారు చక్కని చిరునవ్వుల వెన్నెలలతో చీకట్లనంతా కూడా దూరం చేస్తూ అందమైనటువంటి ఆ తెప్ప మీద అలవోకగా కదులుతున్నాడు అయ్యవారు. ప్రభో గోవిందరాజా, మీకు నమస్సుమాంజలులంటూ భక్తులందరూ కూడా నమస్సుమాంజలు అర్పిస్తుండగా ఈనాడు తన దేవేరులతో కలిసి అందరూ కూడా సమంగా పాండ్య కిరీటాన్ని, పాండ్య దేశంలో మహారాజులు చక్కగా ధరించేటువంటి విధంగా ఉన్నటువంటి అందమైన కిరీటాన్ని ముగ్గురు కూడా ఆ పాండ్య కిరీటాలను ధరించి అందమైనటువంటి తోరణాలు అన్ని వైపులా విద్యుద్దీప కాంతులుగా కమ్ముకుంటున్నటువంటి చీకట్లను నశింపచేస్తూ ఉండగా నల్లని జలాల మీద తెల్లని తెప్ప మీద నల్లని దేవుడు అందమైన తెల్లని చిరునవ్వులు చిందిస్తూ మహా సంతోషంగా భక్తులకు ఆనందాన్ని ఇస్తూ కదులుతున్నాడు. ప్రభో, అటువంటి గోవిందరాజ ప్రభువును చూస్తూ భక్తులు నమస్సుమాంజలు మెట్ల మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆ దీపకాంతులతో సమంగా వెలిగేటువంటి ఆనంద కర్పూర నీరాజనాలను పళ్ళెరాలలో ఉంచుకొని ఇస్తూ అదిగో ఆనందాన్ని అందుకుంటున్నారు. అయ్యవారు చక్కగా తిరిగేటువంటి కోనేటి మధ్యలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆ మండపం మీద కలికితురాయిలాగా వెలుస్తూ ఉన్నటువంటి ఆ తెప్ప మీద వెలుగుతున్నటువంటి ఒక విద్యుత్ దీపం మెరుస్తున్నటువంటి ఒక రత్నంలాగా అనిపిస్తూ కమ్ముకున్న చీకట్లలో తెల్లగా అందమైనటువంటి బంగారు కాంతులతో వెలుగుతూ బంగారు కాంతివంతమైనటువంటి ఆనంద కర్పూర నీరాజనం వాటి కాంతులో స్వామి మురిసిపోతూ వెలిగిపోతూ భక్తుల హృదయాలను వెలిగిస్తూ ఉన్నాడు. ప్రభో గోవింద, అంజలి ఇదే నీకు అఖిలాండనాయక, వందనం ఇదే మౌని వంద్య నీకు, ప్రణిపాతమిదే నీకు భక్త కల్పద్రుమా, కేలుమోడ్పిదే కృపాశీల నీకు, ప్రణతి ఇదే నీకు పతిత పావన నామ, జోహారిదే సర్వసులభా, నీకు కైవారమిదే నీకు కైవల్యదాయక, దండమిదే శుభదాయి నీకు, జ్యోతలివే నీకు భువన విఖ్యాతి చరిత, మృక్కులివే ముగ్ధమోహనమూర్తి, నీకు చాగిలింతలివే దేవ సార్వభౌమా, ఏటి కోళ్ళివే శ్రీ వెంకటేశ నీకు. తెలుగు భాషలో వినయాన్ని సూచించేటువంటి, నమస్కారాలను సూచించేటువంటి అద్భుతమైనటువంటి శారీరకమైనటువంటి ప్రక్రియలు, చేష్టలు ఎన్నున్నాయో, మనస్సులో కలిగే భావాన్ని అనుసరించి ఎన్ని విధాలుగా సాగుతుందో మహాత్ముడు అద్భుతమైనటువంటి భక్త కవి చూపిస్తాడు ఇక్కడ. చాలా గొప్పదైనటువంటి భావంతో స్వామి మీకు అంజలి ఘటిస్తున్నామంటారు. అంజలి అంటే నమస్కారం అని అర్థం. రెండు చేతులు దొన్నెలాగా ఉంచి దాని నిండా పూలు ఉంచి భగవంతుడి పాదాల దగ్గర ఉంచడం, అందుకని భక్తాంజలి అంటారు. ఆ విధంగా స్వామి సమస్తమైనటువంటి గ్రహాలతో కూడినటువంటి నక్షత్రాలతో నిండినటువంటి ఈ విశ్వం ఏదైతే ఉందో దానికి నాయకుడిగా ఉన్నటువంటి అఖిలాండ నాయక గోవిందనాయక, ఇదిగో మీకు అంజలి అంటూ ఒకసారి అంటారు. ఇంకొకసారి వందనం ఇదే. గొప్పవాళ్ళైనటువంటి మహర్షులు అష్టాంగ యోగాలను చేస్తూ దాని ద్వారా సమస్త పరివ్యాప్తమైనటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని నిరంతరం దర్శిస్తూ మౌనంగా నమస్కారాలు అందిస్తారు. ఆ నమస్కారాన్ని వందనం అంటారు. అందుకనే ఇక్కడ అంటారు వందనం ఇదే.
మౌనివంద్యా. మహర్షుల చేత నమస్కారాలు అందుకునేటువంటి వందనీయుడైనటువంటి నీకు వందనము స్వామి. అట్లాగే ఉన్నవాడు ఉన్నట్లుగా హఠాత్తుగా కాళ్ళ మీద పడడం, దాన్ని ప్రణిపాతం అంటారు. భగవంతుని యొక్క దివ్యమైనటువంటి దర్శనంతో తనను తాను మరిచిపోయి భక్తుడు లేదా గొప్పవాడైనటువంటి మహాత్ముడు ఆయన యొక్క పాదాల మీద పడిపోతున్నాడు. భక్త కల్పద్రుమా ప్రణిపాతమిదే. ఏ భక్తుడు అనేటువంటి భక్తిభావంతో కూడినటువంటి కల్పవృక్షం, అటువంటి కల్పవృక్షం ఎవరట? ఆయనే. అటువంటి కల్పవృక్షం ఒక్కసారి కనబడేటప్పటికీ ఒక్కసారి పాదాల మీద పడిపోతున్నాడు భక్తుడు. ప్రణిపాతమిదే. రెండు చేతులు దగ్గరికి చేర్చి జోడించి హృదయం మీద ఉంచుకోవడం కేలుమోడ్పు అంటారు. ఇది ఒక విధానం. ఇది అదే అంటున్నాడు ఇక్కడ, కేలుమోడ్పిదే కృపాశీల. కరుణ అనేటువంటిది స్వభావంగా కలిగినటువంటి పరంధామా, మీకు కేలుమోడ్పు నమస్కారం ఇదిగో అంటున్నారు. అంతేకాదు, ఎవరు తనను పిలిస్తే తలిస్తే చాలు పతితులైనటువంటి వాళ్లను పవిత్రవంతంగా చేసేటువంటి నామం, పేరు కలిగినటువంటి వాడట. పతిత పావన నామ ప్రణిపాతమిదే. ప్రణతీది. ప్రణతి అంటారు. ఈనాడు చాలా స్టైల్గా కూడా ప్రణతి అని పేరు పెట్టుకుంటారమ్మా ఆడవాళ్ళు. అలాగే ఇక్కడ అటువంటి అద్భుతమైనటువంటి ఆ నమస్కారం, వినయంతో కూడిన నమస్కారానికి ప్రణతి అంటారు. అంతేకాదు, అదిగో జోహార్లు అర్పిస్తున్నామంటున్నారు. జోహార్ అంటే నమస్కారాలలో ఒక విధానం. ఇక్కడే అంటున్నాడు, అందరికీ సులభంగా దొరికేటువంటి సర్వసులభ మీకు ఇదిగో జోహార్ అర్పిస్తున్నాం. చిన్నపిల్లలు జోతలు అంటారు. అదిగో భువనం ప్రపంచానికంతా తెలిసిన చరిత్ర కలిగినటువంటి స్వామి మీకు జ్యోతలని ఈ విధంగా నమస్కారాలు, మొక్కులు అన్నీ కూడా సమర్పిస్తున్నారు. గోవిందా, ఏడుకొండలవాడ గోవిందా.
క్రీడా సమాసక్త గోవిందరాజాయ నమో నమః. అమ్మలిరువురితో ఆనందంగా అద్భుతమైనటువంటి తెప్ప మీద కదులుతున్నటువంటి తెప్పల కోనేటి రాయడు అదిగో చక్కగా ఆనంద కర్పూర నీరాజనాన్ని అడుగడుగున అందుకుంటూ కదులుతున్నటువంటి అందాల దేవుడు సాక్షాత్తు భగవానుడు కృష్ణుడుగా అద్భుతమైనటువంటి తన యొక్క ప్రభావంతో ప్రతాపంతో శ్రేష్టమైనటువంటి తన యొక్క స్వరూప స్వభావాలను చూపించినటువంటి ఆ స్వరూపధరుడు అదిగో ప్రభో కృష్ణ జనార్దన మీకు నమస్సుమాంజలు అంటారు. ఉన్నత మానస ఉచ్చ పదప్రద ఉజ్వల విగ్రహ దేవ హరే. ఉన్నత మానస ఉచ్చ పదప్రద ఉజ్వల విగ్రహ దేవ హరే. కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే. ఎవరు తనను ప్రార్థిస్తే అత్యంత మేఘంతో సమానమైన కంఠస్వరంతో అద్భుతమైనటువంటి భగవద్గీతా విశేషాన్ని ఎవరైతే అలవోకగా ఇచ్చారో అలా ఇచ్చినటువంటి దాని ప్రభావంతో ఉచ్చ పదప్రద ఉన్నతమైనటువంటి స్థానమైన మోక్షమనేటువంటి స్థానాన్ని తన యొక్క భక్తులకు ఎవరైతే ఉన్నత మానస స్థితిలో అందిస్తున్నారో అటువంటి ఉజ్వల విగ్రహంతో ప్రకాశించేటువంటి దేవా గోవిందరాజా శ్రీహరిమూర్తి మీకు నమస్సుమాంజలు. కృష్ణ జనార్దనుడుగా మా ఎదురుగుండా చక్కగా జలక్రీడలు సాగిస్తున్నటువంటి ప్రభు ఊర్జోనాసిత శాత్రవ సంచయ జలధర ఘుర్జిత కంఠహరే. కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే. సామాన్యమైనటువంటి వాడికి ఆయన విలువ తెలియదు. మునీశ్వరులు యోగీశ్వరులు జన్మ జన్మలలో అనేకములైనటువంటి తమ యొక్క సమస్తమైనటువంటి భావాలను రంగరించి ఏకాంతంగా ఏ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని తాము పరమాత్మగా ఆయన్ను ఉపాసించారో అటువంటి ఆ ఋషీశ్వరులు చక్కగా ప్రహ్లాదుడు మొదలైనటువంటి భక్తవరేణ్యులుగా అద్భుతమైనటువంటి కుచేలుడు మొదలైనటువంటి ఆ మహాత్ముల యొక్క స్వరూపంతో ఆ దేవదేవుణ్ణి నిరంతరం కొనియాడారు. అందుకనే అదిగో ఆనంద కర్పూర నీరాజనం అందుకుంటున్నటువంటి అయ్యవారు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటున్నాడా ఏమా అన్నట్లుగా అమ్మలిరువురితో కలిసి ఆనందప్రదుడుగా చిరునవ్వులు చిందిస్తూ అదిగో జలక్రీడను సాగిస్తున్నటువంటి వైనం మనం కన్నులారా దర్శిస్తూ ఆయన అనుగ్రహం పొందుతున్నాం. ఋషి జన సన్నుత దివ్య కథామృత భవ్య గుణోజ్వల చిత్త హరే. కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే. ఋషీశ్వరుల చేత ఉద్ధవుడు మొదలైనటువంటి మహానుభావులు శ్రేష్టమైనటువంటి ఆ భగవంతుని యొక్క మమైకమైనటువంటి భావంతో సర్వత్రా కూడా ఆ భగవంతుని యొక్క ఆత్మదర్శనాన్ని సాగిస్తున్నటువంటి వాళ్ళ ఋషిజనుల చేత నిరంతరం కీర్తించబడుతున్న దివ్య కథామృతం కలిగినటువంటి మహానుభావ భవ్యమైనటువంటి గుణాల చేత నిరంతరం ప్రకాశిస్తున్నటువంటి స్వామి కృష్ణ జనార్దన మీకు నమస్సుమాంజలు అంటూ అదిగో గరుడ గమనుడైనటువంటి ఆ గోవిందుడు ఈనాడు అద్భుతమైనటువంటి జలక్రీడలో భాగంగా చక్కనైనటువంటి తెప్ప మీద తేలియాడుతూ ఇంతవరకు మనం విన్నటువంటి కీర్తనలో తేలియాడేటువంటి తెప్ప మీద ఒద్దికగా ఉన్నటువంటి స్వామి మాకు ఆనందాన్ని కలిగిస్తూ మమ్ములను ఈ సంసార సముద్రంలో నుంచి దాటించవా అని ప్రార్థిస్తున్నారు. దర్శిద్దాం వారి యొక్క అందమైనటువంటి ఆశీస్సులు అందుకుందాం. గోవింద కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. కుమ్మరించి రాజసమే గోవిందరాజు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. కుమ్మరించి రాజసమే గోవిందరాజు. కొమ్మలాల
పులిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవ్వళించి కొలువు సేయించుకుని గోవిందరాజు. పులిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవ్వళించి కొలువు సేయించుకుని గోవిందరాజు. జలజాక్షులిద్దరును సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చిని గోవిందరాజు. జలజాక్షులిద్దరును సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చిని గోవిందరాజు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. కుమ్మరించి రాజసమే గోవిందరాజు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. అదే నాభికమలాన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు. అదే నాభికమలాన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు. చదరక తన వద్ద సేవ చేసే సతులకు గుదిగుచ్చి వలపులు గోవిందరాజు. చదరక తన వద్ద సేవ చేసే సతులకు గుదిగుచ్చి వలపులు గోవిందరాజు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. కుమ్మరించి రాజసమే గోవిందరాజు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. ఒప్పుగా వామకరము ఒగిచాచి బల్లకేల కొప్పుకడు నెత్తినాడు గోవిందరాజు. ఒప్పుగా వామకరము ఒగిచాచి బల్లకేల కొప్పుగడు నెత్తినాడు గోవిందరాజు. ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నిరవై శంకు చక్రాలు కుప్పే కటారము బట్టే గోవిందరాజు. ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నిరవై శంకు చక్రాలు కుప్పే కటారము బట్టే గోవిందరాజు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. కుమ్మరించి రాజసమే గోవిందరాజు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. ఓం నమో భగవతే గోవిందరాజాయ. అన్నమాచార్య స్వామివారు అన్నట్లుగా కొమ్మలాల ఎంతవాడే గోవిందరాజు అని పొంగిపోతాడు స్వామి. ఏమంటే అందమైన అతివలిద్దరితో కలిసి ఆనందప్రదుడుగా సాగించేటువంటి ఈ జలక్రీడలో అదిగో దేవదేవుడు అద్భుతమైనటువంటి రీతితో ఇక్కడ మెరుస్తూ ఉన్నాడు. ఎలాగైతే నల్లని మబ్బు లోపల మెరుస్తున్నటువంటి మెరుపులు ఎట్లాగైతే నల్లని మబ్బును కూడా కాంతివంతంగా కనిపింపజేస్తుందో అట్లా స్వామి నీలమేఘ శ్యామల కోమల వర్ణంతో ప్రకాశవంతమైనటువంటి ఆ కిరీటాన్ని ధరించి అద్భుతమైనటువంటి ఆభరణాలతో చూస్తుంటే ఇంకా చూస్తుందామనిపించేటట్లుగా మహామురిపాన్ని కలిగిస్తున్నారు భక్తులకు. మహానీలమేఘాతి భావ్యం సుహాసం శివబ్రహ్మదేవాదిభిः సంస్తుతం చ రమామందిరం దేవనందావదాహం
భజే రాధికా వల్లభం కృష్ణచంద్రం. కృష్ణచంద్రుడుగా, రాధికా వల్లభుడుగా, అద్భుతమైన రుక్మిణీ వల్లభుడుగా ప్రకాశించేటువంటి స్వామి శ్రీభూ నాయకులతో కలిసి అటు శ్రీదేవి ఇటు భూదేవి ఇరువురి మధ్యలో మెరుస్తున్నటువంటి అందమైనటువంటి అయ్యవారు అడుగడుగున కర్పూర నీరాజనాలను అందుకుంటూ ఇదిగో శివబ్రహ్మాది దేవతలందరి చేత కూడా నమస్సుమాంజలులు స్వీకరిస్తూ చక్కని తెప్ప మీద కదులుతున్నాడు అందమైనటువంటి కృష్ణదేవరాయ పుష్కరిణిలో. అందుకని ఆయన్ను చూస్తూ అంటారు, ప్రభో నమో 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 హరి నమో 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 హరి నమో నమో గరుడ గమన గరుడధ్వజ గరుడ గమన గరుడధ్వజ నరహరి నమో 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 కమలాపతి కమలనాభా కమలజ జన్మ కారణిక కమలనయన కమలాప్తకులా నమో నమో హరి నమో 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 హరి నమో నమో జలధి బంధనా జలధి శయనా జలనిధి మధ్య జంతు కళా జలధి జామాత జలధి గంభీర హలధర శ్రీహరి నమో నమో జలధర శ్రీహరి నమో నమో హరి నమో నమో. పొంగిపోతారు అన్నమాచార్య స్వామివారు. ప్రభో కమలానాయక, అద్భుతమైనటువంటి బ్రహ్మగారిని అలవోకగా నాభి కమలంలో నుంచి సృష్టించినటువంటి కమలనాభ, అందమైన విశాలమైన తామర రేకుల వంటి కన్నులతో ప్రకాశించేటువంటి కమలనయనా మీకు నమస్సుమాంజలురు. కేవలం హరి అన్నంత మాత్రం చేతనే సమస్త దోషాలను దుఃఖాలను దూరం చేసేటువంటి అద్భుతమైనటువంటి మూర్తి, ఘనమైన దివ్య రూపంతో చక్కగా ప్రకాశిస్తూ శ్రీరామభద్రుడుగా జలధిని బంధించి అద్భుతమైనటువంటి నాయకుడుగా, వైకుంఠ నాయకుడుగా, శేషసాయిగా, జలధి శయనుడుగా చక్కగా ప్రకాశించే గోవిందరాజా, స్వయంగా జలనిధి అయినటువంటి సముద్రుడు, ఆ సముద్ర రాచకన్యకైనటువంటి మహాలక్ష్మికి భర్తగా జలధి జామాతవయ్యావు. సముద్రుడికి అల్లుడిగా అయినటువంటి మహాత్మా మహానుభావ, ఎలాగైతే సప్త సముద్రాలు మహాలోతుగా ఉండి ఏ విధంగానైతే అద్భుతమైనటువంటి నీ యొక్క గాంభీర్యానికి చిహ్నంగా మిగిలితో ఉందో అటువంటి సముద్రం లాంటి గాంభీర్యంతో ప్రకాశించేటువంటి జలధరా, గంభీర, మహాత్మ, మహానుభావ, నీలమేఘ శ్యామల కోమలాంగా గోవిందరాజ నమో నమో శ్రీహరి నమో నమో అంటూ అదిగో ఆ దేవదేవుడిని స్వయంగా అన్నమాచార్య స్వామి వారు కీర్తిస్తారు. రసం వేద వేదాంత వేద్యం దురాపం సుగమ్యం తదీయాదిభిర్దానవఘ్నం చలత్కుండలం సోమవంశ ప్రదీపం భజే రాధికా వల్లభం కృష్ణచంద్రం. గోవిందరాజస్వామి సాక్షాత్తు ఆ కృష్ణచంద్రుడు ఏమాత్రం తేడా లేకుండా తాను ఇక్కడ ఉండి అద్భుతమైనటువంటి తన పేరుతోనే సాగేటువంటి గోవిందపట్నంగా ఉన్నటువంటి తిరుపతి నగరానికి తాను తలమానికగా నిలిచినటువంటి దివ్యమూర్తి, వేదాంత వేద్యుడుగా నిరంతరం కీర్తించబడినటువంటి ఆ శ్రీమూర్తి స్త్రీమూర్తులతో కలిసి చక్కగా అదిగో వేగంగా కదులుతున్నటువంటి తెప్ప మీద ఉన్నటువంటి స్వామి యొక్క అందమైనటువంటి చెవులకు చక్కగా ధరించినటువంటి కుండలాలు కాంతివంతంగా అవి ఊగుతూ కాంతులు ప్రసరిస్తూ ఉండగా స్వామి సోమవంశ ప్రదీపుడుగా సాయంకాల సమయంలో ఈ చీకట్లతో కూడినటువంటి ఈ సమయంలో తన యొక్క చెవులలో ధరించినటువంటి కుండలాల కాంతుల్లాగా అనిపించేటువంటి విద్యుత్ దీప కాంతులతో
అదిగో సమస్త ప్రాణులకు సుఖాన్ని కలిగిస్తూ ఆయన మహా సంతోషంగా ఇక్కడ సాగిస్తున్నారు తమ అద్భుతమైనటువంటి జలక్రీడ. ఈ దినం యథావిధిగా 5 ప్రదక్షిణాలతో చక్కగా సాగేటువంటి తమ యొక్క ఆ అందమైనటువంటి ఆ జలక్రీడా సమాసక్తమైనటువంటి చిత్తంతో స్వామి అదిగో ఉన్నారు. స్వామి మహానుభావ, మేము మిమ్మలను ఏమీ అడగము, ప్రార్థించము, మాకు మీ కరుణ దొరికితే చాలంటారు. ఏమంటే నాహం యాచే బహువిధ ధనం నైవ హర్మ్యాన్ మనోజ్ఞాన్ శశ్వత్కీర్తిం సుజన కవిభిః స్తూయమానాం న యాచే సర్వోత్కృష్టామతుల పదవీం నైవ యాచే కదాచిత్ యాచేహం తే చరణ భజనం కేవలం ముక్తికామః. అద్భుతమైనటువంటి భక్తిభావంతో ఉన్నటువంటి ఏకాంత భక్తుడు ఏమీ కోరడట. అదే అంటాడు ఇక్కడ, నాచే యాహం బహువిధం ధనం. స్వామి, నేను నా జీవితంలో నాకు ఇంత ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, ధనం కావాలి అని నేను అవి ఏవీ కోరడం లేదు. లేదా మనోజ్ఞమైనటువంటి మందిరాలు కావాలని నేను కోరడం లేదు. చాలా గొప్పదైనటువంటి కీర్తి ప్రతిష్టలు కావాలని నేను ఏమీ కోరడం లేదు. అంతేకాదు, కవులందరూ కూడా ఏదైతే యాచిస్తుంటారో నిన్ను, ఆ విధమైనటువంటి ఏ కీర్తి ప్రతిష్టలు నేను కోరడం లేదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు స్వామి, కేవలం సమస్తమైన దుఃఖాల నుంచి దూరం చేసేటువంటి నీ అద్భుతమైన దివ్య రసమూర్తి స్వరూపాన్ని నా హృదయంలో ధ్యానిస్తూ ముక్తి కాముకుడై కేవలం ముక్తి కావాలని కోరుతూ కేవలం నీ పాదపద్మ ద్వంద్వాన్ని భజించాలని కోరుకుంటున్నాను. నీ పాదపద్మ ద్వంద్వాన్ని నాకు అందివ్వమని కోరుతున్నాడు. అదిగో అద్భుతమైనటువంటి ఆ స్వామి యొక్క ఆ కరుణా కటాక్షాన్ని కోరుతూ అస్తు గోవిందరాజాయ కళ్యాణ గుణసింధవే బంధవే సర్వలోకానాం శ్రియకాంతాయ మంగళం. గోవిందరాజస్వామి వారిని అడుగడుగునా అదిగో కళ్యాణ గుణాలకు సముద్రుడై, లోకాలకు బంధువై, లక్ష్మీకాంతుడైనటువంటి గోవిందరాజస్వామికి మంగళం జయముగాక అని అదిగో ఆనంద కర్పూర నీరాజనాలు అందిస్తున్నారు. అదిగో ఆయన ఆశీస్సులు అందుకుందాం. గోవిందరాజ గోవింద గోవింద.
భగవతే గోవిందరాజాయ. జలక్రీడా సమాసక్త హృదయాయ నమో నమః. కదాచిత్ ఖేలంతం వ్రజ పరిసరే గోపతనయే కుతశ్చిత్ సంప్రాప్తం కిమపి భయదం హర విభో. అయే రాధే కిం వా హరసి రసికే కంచుకయుగం ప్రసీదేతి క్రోశన్ నిమిషమివ నేష్యామి దివసాన్. గోపతనయుడుగా తాను ఆనందాన్ని విశ్వానికి పంచిచ్చినటువంటి గోవిందరాజు బృందావనాంత సంచారిగా ఒకానొకసారి చక్కగా వ్రజ పరిసరాలు, ఆ బృందావన వ్రజ పరిసర ప్రాంతాల్లో చక్కగా ఇసుక తిన్నెల మీద ఆడుకుంటూ ఎవరైతే ఏమాత్రం భయం లేకుండా అందరి భయాలను అలవోకగా తీర్చేస్తున్నాడో అటువంటి ఆ రాధికా నాయకుడైనటువంటి గోవిందుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడా అని ఎదురు చూస్తూ, ప్రభో అయే రాధే కింవా హరసి రసికే కంచుకయుగం. ఎందుకని ఓ రాధా ఆ భగవంతుడి కోసరం ఎదురు చూస్తున్నావని ఆమె యొక్క దివ్యభావాన్ని నా హృదయంలో ధరిస్తూ, ప్రభో రాధికా నాయకుడిగా ఆమెను కరుణించినటువంటి హృదయంతో నన్ను చక్కగా ఎప్పుడు కరుణిస్తావో కదా అని నిన్ను పిలుస్తూ తలుస్తూ ఆ బృందావనంలో అద్భుతమైనటువంటి ఆ మధురా నగర వీధులలో చరించినటువంటి నీ యొక్క దివ్య వైభవాన్ని తలుస్తూ ఎప్పుడు దినాలను గడపగలను. చల్లిన పొక్కిటి దేహము కప్పురమేటికి కలపేరే. ఉప్పొడి చల్లిన పొక్కిటి దేహము కప్పురమేటికి కలపేరే. ఒప్పుగా వేణీళ్ళొల్లని దేహము నిప్పులు చల్లగా నిలచీనా. ఒప్పుగా వేణీళ్ళొల్లని దేహము నిప్పులు చల్లగా నిలచీనా. నిప్పులు చల్లగా నిలచీనా. కుటిలాలేటికి కోమలి ఎడనేడిటువలె చేయగ ఇంపౌనా. కుటిలాలేటికి కోమలి ఎడనేడిటువలె చేయగ ఇంపౌనా. ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద అంగ గదాధర గోవింద విరచాకిరత్న గోవింద విరోధి మర్దన గోవింద బాలగ్రామధన గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద అజనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.
బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద కోటికాసరవాడ గోవింద వసుదేవ తనయ్య గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద గది గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అభిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపనివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద గరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద అజంత రహిత గోవింద ఇక పరదాయక గోవింద శివరాజ రక్షక గోవింద పరమదయాళ గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమలవాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద